ఓం. సంస్కృత భాషాభిమానులకు మరి ఒక చక్కటి విషయం చెప్తున్నాను. గముల్రు గతవు అనే ధాతు ఉంది. గతవు అంటే ఏంటంటే గమనం అన్నమాట, వెళ్ళుట, పోవుట, ఇవని. సంస్కృతంలో మనము మాట్లాడాలి అని అనుకునేటటువంటి వాళ్లకు ఈ ధాతువు చాలా అవసరం. అన్ని ధాతువులు కూడా భూధాతువులాగానే ఉంటాయి. ఇది కూడా గముల్రు గతవు ధాతువు కూడా భూధాతువు యొక్క లట్లకారం భవతి భవతః భవంతి లాగానే గచ్చతి గచ్చతః గచ్చంతి అని ఉంటుంది. అక్కడ భవసి భవతః భవత లాగానే గచ్చసి గచ్చతః గచ్చత ఉంటుంది. భవామి భవావహ భవామహ లాగా గచ్చామి గచ్చావహ గచ్చామహ. ఇప్పుడు మరొకసారి చూడండి. మరి గముల్రు గతవు ధాతువు లట్లకారము గచ్చతి గచ్చతః గచ్చంతి, గచ్చసి గచ్చతః గచ్చత, గచ్చామి గచ్చావహ గచ్చామహ. మరి లిట్లకారం అంటే పాస్ట్ టెన్స్ అనద్యతన పోతే పరోక్ష లిట్ అని చెప్పుకున్నాం కదా. ఆ లిట్లకారం ఏ విధంగా ఉంటుందంటే జగామ జగ్మతు జగ్ముహు, జగమిత జగంత జగ్మతు జగ్మ, జగామ జగమ జగ్మివ జగ్మిమ అని బబూద లాగానే ఇది కూడా ఉంటుంది. దీనికి మరి ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటే భవిష్యత్ కాల రూపాలు ఏ విధంగా ఉంటాయంటే గమిష్యతి గమిష్యత గమిష్యంతి, గమిష్యసి గమిష్యత గమిష్యత, గమిష్యామి గమిష్యామహ గమిష్యామహ. మరి లోట్లకారము భవతు భవతాత్ లాగానే గచ్చతు గచ్చతాత్ గచ్చతాం గచ్చంతు, గచ్చ గచ్చతాత్ గచ్చతం గచ్చత, గచ్చాని గచ్చావ గచ్చామ. మరి అనద్యతల పూతే లంగనుంది. ఆ రూపాలు ఈ ధాతువుకి ఏ విధంగా ఉంటాయంటే అగమత్ అగమతాం అగమన్, అగమః అగమతం అగమత, అగమం అగమావ అగమామ అని. ఈ విధంగా ఈ గముల్రు గతవు ధాతువు మనకు చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మనము రామలక్ష్మణ వృత్తాంతం, సీతారామలక్ష్మణ వృత్తాంతం మనం మరి చెప్పుకుంటూ ఉన్నాం కదా. వాళ్ళు వనానికి వెళ్ళారు అని. దాన్ని సంస్కృతంలో చెప్పాలంటే ఏం చేయాలా? సీతారామ లక్ష్మణా వనం జగ్ముహు, వెళ్ళిరి అని. అంటే లిట్లకారులు జగామ జగ్మతో జగ్ముహు అంటే పహొచ్చినమాట. అదే ఇక్కడ రాముడు అడవికి వెళ్ళుచున్నాడు అంటే రామ వనం గచ్చతి, సీతావనం గచ్చతి, లక్ష్మణ వనం గచ్చతి. ద్వివచనం చెప్పుకోవాలంటే రామలక్ష్మణౌ వనం గచ్చత, సీతారామౌ వనం గచ్చత, సీతారామలక్ష్మణా వనం గచ్చంతి బహువచనం అన్నమాట. ఈ విధంగా యుష్మత్ శబ్దం త్వం గచ్చేసి, త్వం వనం గచ్చేసి, నీవు అడవికి వెళ్ళుచున్నావు. త్వం పాఠశాలాం గచ్చేసి, నీవు పాఠశాలకు వెళ్ళుచున్నావు. నువ్వు వీథ్యాం గచ్చేసి, వీధిలో వెళ్ళుచున్నావు. అహం పాఠశాలాం గచ్చామి, నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను. అహం పత్తనం గచ్చామి, నేను పత్తనానికి వెళ్ళుచున్నాను. మరి ఆ విధంగా ఆవాం పత్తనం గచ్చావహ, మనం ఇద్దరం పత్తనానికి వెళ్ళుచున్నాము. వయం పత్తనం గచ్చామహ, మనం పట్టణానికి వెళ్ళుచున్నాము. త్వం పత్తనం గచ్చేసి, నీవు పట్టణానికి వెళ్ళుచున్నావు. ఇవాం పత్తనం జగ్మతు, మీరిద్దరూ పట్టణానికి వెళ్ళుచున్నారు. యూయం పత్తనం జగ్మ, మీరు ఈ విధంగా మనము ఈ క్రియాపదాలన్నీ కూడా ఉంటాయి. ఈ పదాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే మరి అనేక ధాతువులు, ఈ విధంగా ధాతువులు నేర్చుకొని మనం శబ్దాలు చెప్పుకున్నాం కదా, రామ సీత ఇలాంటి శబ్దాలు, వాటిని జోడిస్తే ఇదవుతుంది. రేపు కర్త కర్మ క్రియలతో కూడుకున్నటువంటి ఒక వాక్యము, అది ఏ విధంగా చెప్పుకోవాలనో అవన్నీ కూడా చెప్పుకుంటాం. కాకపోతే ఇప్పుడు నా విన్నపం ఏమిటంటే ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను, రామాయణం చెప్తున్నాను, భగవద్గీత చెప్తున్నాను, దాని తర్వాత కుమార సమూహం చెప్తున్నాను, భాగవతం చెప్తున్నాను. సంస్కృతం నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్లకు సంస్కృత భాషను ఏ విధంగా నేర్చుకోవాలను, ధాతువులు, శబ్దాలు,
మరి పదాలు, కర్త, కర్మ, క్రియలతో పాటు వాక్య నిర్మాణం ఏ విధంగా చేయాలనో ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా మరి మీకు బాగా అందాలి అంటే ఏమిటంటే పోలవరపు మీడియా చూడాలి. ఇంకా కాదు, ఉత్తరోత్తర కూడా నేను రఘువంశము ఇలాంటివన్నీ కూడా మరి మనకందరికీ ఉపయోగపడేటటువంటి సనాతన ధర్మాన్ని బోధించేటటువంటి ఈ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తేవడానికి నేను ఉద్యుక్తుని అవుతూ ఉన్నాను. అవన్నీ మీకు మరి అందాలి అంటే ఏం చేయాలి? పోలవరపు మీడియా అని యూట్యూబ్లో ఉన్నటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరి మీరు వీటినన్నిటినీ కూడా చూడగలరు, వినగలరు. దాని తర్వాత మరి చూడడం, వినడమే కాకుండా 10 మందికి ఇది మంచిది అని తెలియజెప్పడానికి మీరంతా కూడా దాన్ని లైక్ చేయాలన్నమాట. అదేవిధంగా చాలామందికి మీరు పంపించాలన్నమాట. పంపిస్తేనే అందరి